హాయ్ అండి, అందరికీ నమస్కారం. అక్టోబర్ 20 దీపావళి పండుగ వచ్చేలోపు కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అవేంటివో చూద్దామా? ఈ నెల అక్టోబర్ 20వ తేదీన సోమవారం నాడు దీపావళి పండుగ వచ్చింది. దీపావళి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీకు కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఈ దీపావళి పండుగ నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అంతటి శక్తి ఈ లక్ష్మీ పూజకు ఉంటుంది. దీపావళి పండుగ నియమాలు ఏమిటి? ఎన్ని దీపాలు వెలిగించాలి? లక్ష్మీదేవిని ఎలా పూజించాలి? త్రయోదశి పూజ విధానం, నరక చతుర్దశి నియమాలు, భగినీహస్త భోజనం విశిష్టత, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపావళి పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ దీపావళి 5 రోజులు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తుందట. ఈ దీపావళి 5 రోజుల పండుగలో మొదటి రోజు ధన త్రయోదశిని జరుపుకుంటారు. ఈ నెల అక్టోబర్ 18వ తేదీన శనివారం నాడు ధన త్రయోదశి వచ్చింది. అక్టోబర్ 18వ తేదీ మధ్యాహ్నం 1:07 నుండి అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు ధన త్రయోదశి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధన త్రయోదశి ఏర్పడుతుంది. ఈ ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని పూజిస్తాం. కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున ఎవరైతే కుబేరుడిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. అలాగే మృత్యు దోషాలు తొలగిపోవడానికి, యమబాధల నుండి విముక్తి పొందడానికి ఈ ధన త్రయోదశి రోజున యమదీపాలు వెలిగించాలి. కాబట్టి అక్టోబర్ 18వ తేదీ శనివారం నాడు అంటే ధన త్రయోదశి రోజున సాయంత్రం 5:30 నుండి 8 గంటల మధ్యలో మంచి అమృత గడియలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సమయంలో కుబేరుడిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమదీపాలు వెలిగించాలి. కాబట్టి అక్టోబర్ 18వ తేదీన సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవిని చిత్రపటం ముందు మట్టి ప్రమిదల్లో 2 నెయ్యి దీపాలు వెలిగించి దానిమ్మ పండ్లను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోండి. అలాగే ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. తద్వారా లక్ష్మీదేవితో పాటుగా కుబేరుడు కూడా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు. అలాగే ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ యమదీపం వెలిగించాలి. తద్వారా మృత్యు దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది. అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమదీపం వెలిగించండి. యమదీపం అంటే బియ్యం పిండితో ఒక ప్రమిద తయారు చేసి అందులో ఆవు నూనె పోసి 4 వత్తులు వేసి దక్షిణ ముఖంగా దీపం వెలిగించాలి. దీన్నే యమదీపం అని అంటారు. ఇలా చేయడం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని, మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. అలాగే విశేషంగా ఈ ధన త్రయోదశి పండుగ నాడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. తద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున మీ స్తోమతను బట్టి బంగారు కొనడం లేదా వెండి వస్తువులు కొనడం ద్వారా అద్భుతమైన కనకయోగం సిద్ధిస్తుంది. అయితే బంగారం కొనలేని వారు పసుపు కొమ్ములు, గోమతి చక్రాలు, తామర గింజలు, రాళ్ళ ఉప్పు, ధనియాలు, కొత్త చీపురు, ఇలా ఏదో ఒక వస్తువును కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అయితే ఈ ధన త్రయోదశి రోజున పొరపాటున కూడా ఇనుప వస్తువులు అలాగే స్టీల్ వస్తువులను కొనకూడదు. ఈ రోజున ఇనుప వస్తువులు కొన్నా, స్టీల్ వస్తువులు కొన్నా సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడతాయి. ఇక దీపావళి 5 రోజుల పండుగలో 2వ రోజు నరక చతుర్దశి. దీపావళికి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అని అంటారు. అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1:30 నుండి నరక చతుర్దశి ఏర్పడుతుంది. ఈ రోజున నరకాసురుడు మరణించాడు. కాబట్టి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ 19వ తేదీన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చెయ్యాలి. అభ్యంగన స్నానం అంటే మీ శరీరానికి అలాగే తలకు నువ్వుల నూనె పట్టించి తలస్నానం చెయ్యాలి.
ఈ విధంగా అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి. తద్వారా నరపీడ దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. అలాగే ఈ నరక చతుర్దశి నాడు వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తినాలి. కాబట్టి పొరపాటున కూడా వెల్లుల్లి తినకండి. అలాగే ఇంటి ముందుకు వచ్చిన పేదలకు లేదనకుండా సహాయం చెయ్యాలి. ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ 19వ తేదీన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజున మహాలక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, సుఖశాంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయాలి. అలాగే ఈ నరక చతుర్దశి నాడు తప్పకుండా తులసి ఆకు తినాలని కొంతమంది నమ్మకం. ఇక తరువాత వచ్చే పండుగ దీపావళి పండుగ. అక్టోబర్ 20వ తేదీ సోమవారం నాడు దీపావళి పండుగను జరుపుకోవాలి. కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించి ధనలక్ష్మి పూజను చేసుకోవాలి. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపదలు కలుగుతాయి. కాబట్టి అక్టోబర్ 20వ తేదీ సోమవారం నాడు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల మధ్యలో లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించాలి. మీ కుటుంబంలో ఉన్న బంగారు ఆభరణాలు అలాగే వెండి ఆభరణాలను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోవాలి. విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు పూజ గదిలో 13 దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందట. 13 దీపాలు వెలిగించలేని వారు పూజ గదిలో 3 దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి. అలాగే ఈ దీపావళి పండుగ నాడు సాయంత్ర సమయంలో ఇంటి గుమ్మం ముందు గోధుమల దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దీపావళి పండుగ నాడు గోధుమల దీపం ఎలా వెలిగించాలంటే సాయంత్రం చీకటి పడ్డాక మీ ఇంటి గుమ్మం బయట ఒక పళ్ళం నిండా గోధుమలు పోసి ఆ గోధుమల పైన మట్టి దీపం పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ గోధుమల దీపం ఎక్కువసేపు వెలిగేలా చూసుకోవాలి. ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది. ఈ దీపం కొండెక్కిన తరువాత ఆ గోధుమలు నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించండి. లేదా ఎవరు తిరగని ప్రదేశంలో ఆ గోధుమలు పడేయండి. ఈ విధంగా దీపావళి పండుగ నాడు గోధుమల దీపం వెలిగించి అంతులేని ఐశ్వర్యాన్ని పొందండి. విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసి ఉప్పు నీటితో ఇంటిని తుడవండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి గల్లగల్లమని లక్ష్మీదేవి అడుగు పెడుతుంది.